శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చ్ 9, 10, 11, 12 తేదీలు మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజులైతే కాదు. ఈ 4 రోజుల్లో మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు కూడా తిరగబోతుంది. అంతేకాదు మీరు వరుసగా 6 అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒక రకమైన అనిశ్చితి ఇప్పుడు స్పష్టతగా మారబోతుంది. మరి ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి శుభవార్తలు ఉన్నాయి? అవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయి? ఎందుకు ఈ పరిణామం ఒక్కసారిగా ఇంత మారుతుంది? అనే ప్రతి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మరి మీకు మీకు ఆ రహస్యాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. ఏ విషయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతి త్వరగా నిర్ణయాలు తీసుకునే శక్తి వీరికుంటుంది. మరి మాటతో ఆకట్టుకునే శక్తి కలవారని చెప్పాలి. కానీ మనసులో చాలా సందేహాలను ఉంచుకుంటారు. ఇటీవల మీరు ఒక విషయంలో గందరగోళంలో ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయారు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల అయోమయాన్ని కూడా అనుభవించారు. ఇప్పుడు అదే విషయం మీకు శుభపరమైనటువంటి మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో, కెరియర్‌లో ఒక అస్పష్టత ఏర్పడింది. ఆర్థికంగా ఒక చిన్న ఒత్తిడి కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సంబంధాల్లో కొంత దూరాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఎక్కువగా ఆలోచనలు కూడా పడుతూనే ఉన్నారు. ఈ 4 రోజులు ఆ ఆలోచనలకు స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వబోతున్నాయి. అయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటి పరిస్థితి ఈ యొక్క 6 అద్భుతమైన శుభవార్తల గురించి చూస్తే, ముఖ్యంగా ఇవి కొన్ని రంగాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే కెరియర్ అవకాశం. ఇదేంటంటే కొత్త ఆఫర్ రావడం. మీరు ఏదైతే కొంతమందికి ప్రెజెంటు కొంత ఇప్పుడున్న పొజిషన్‌లోంచి మరొక పొజిషన్‌లోకి వెళ్ళాలని కోరుకున్నవారు. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు. అలాంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. అలాగే కొందరికి మంచి ప్రాజెక్ట్ చేతికి రావడం. అలాగే మరికొందరికైతే ఆర్థిక లాభం, ఊహించని డబ్బు రావడం కూడా జరుగుతుంది. పాత బకాయిలు తిరిగి రావడం కూడా జరుగుతుంది. మరి మూడవ శుభవార్త ఏంటంటే, కొందరికి కొన్ని రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని అపార్థాలు తొలగిపోవడం, దూరమైన వ్యక్తి మళ్ళీ వచ్చి సంప్రదించడం లాంటివి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆరవ, నాలుగవ శుభవార్త ఏంటంటే, మీరు ఆలస్యమైన పనిని క్లియర్ చేయడం, ఒక పనిలో ఇది మీరు మాత్రమే చేయగలరు అని కొందరు మిమ్మల్ని ప్రశంసించడం కూడా మీకు మంచి శుభ పరిణామంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అయితే మరి ఐదవ శుభవార్త ఏంటంటే, ఒక మంచి నిర్ణయం కుటుంబానికి సంబంధించిన దాంట్లో తీసుకుంటారు. అలాగే కొంతమందికి సంతానంలో సమస్యలు కలిగిన వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఇంకా అనుకున్నటువంటి శుభవార్త వినని వారికి ఊహించని శుభవార్తలైతే అందుకుంటారు. ఇవంతా కూడా కుటుంబంలో ఒక మంచి శుభసూచనగా అయితే కనిపిస్తుంది. మరి ఆరవ శుభవార్త ఏంటంటే, వ్యక్తిగత గుర్తింపు. మీ యొక్క ప్రతిభకు ప్రశంస, మీ యొక్క విలువ కొందరికి అర్థం కావడం కూడా జరుగుతుంది. ఈ యొక్క శుభవార్తలు కలిపి మీ యొక్క జీవితంని కొత్త దిశలో మలుపు తిప్పగలవు. మరింత మంచి స్థాయికి వెళ్ళేలా చేసేటువంటి అవకాశం కూడా బలంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ యొక్క శుభవార్తలు కలిపి మీ జీవితాన్ని మరింత మంచి స్థాయికి తీసుకెళ్తాయి. అయితే ఇలా జరగడానికి కొన్ని కారణాలున్నాయి.
అవేంటంటే మీరు చేసిన తెలివైన నిర్ణయాలు, మీరు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కావచ్చు, మీ యొక్క సహనంతో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దీనికి మంచి పరిస్థితులుగా ఉండబోతున్నాయి. గతంలో చేసిన ఒక సహాయం, అలాగే బుధుని యొక్క గ్రహ అనుకూల ప్రభావం, మరి కర్మ ఫలితాలు తిరిగి రావడం కూడా దీనికి మరింత అనుకూలమైన పరిస్థితులుగా చూపిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి అదృష్టం కాదు. ఇది మీ జీవితానికి వచ్చిన మరి మంచి ఫలితమని చెప్పుకోవాలి. అయితే అది ఒక్కటి మాత్రమే కాకుండా గ్రహస్థితి కూడా మరి కీలకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో బుధుడు బలంగా ఉన్నాడు. గురువు లాభాలను పెంచుతున్నాడు. మరి చంద్రుడు భావోద్వేగ స్థిరత్వం ఇస్తున్నాడు. అందుకే వరుసగా మరి శుభ పరిణామాలు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మరి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి దీనివల్ల మీ జీవితంలో. అవేంటంటే ఈ 4 రోజులు మీకు స్పష్టమైనటువంటి దిశ కనిపిస్తుంది. మరి ఆర్థిక మెరుగుదల కనపడుతుంది. అలాగే మరి కెరియర్‌లో మంచి గ్రోత్ కూడా కనిపిస్తుంది. మరి సంబంధాల్లో సమతుల్యత కూడా ఏర్పడుతుంది. మరి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇది చిన్న మార్పు కాదు. ఇది మీ జీవితానికి కొత్త ప్రారంభం లాంటిదని మీరు ఖచ్చితంగా ఇక్కడ గమనించవలసిన అవసరమైతే ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అయేంటంటే ముఖ్యంగా ఈ సమయంలో త్వరగా నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మరి అవకాశాన్ని ఆలస్యం చేసుకోవద్దు. మరి బుధవారం దానం చేయండి. ఏదైనా పచ్చ రంగును ఉపయోగించడం మరి శుభసూచకంగా ఉంటుంది. ఓం బుధాయ నమః అని 9 సార్లు జపించడం మరింత మంచి పరిస్థితులను కూడా తీసుకొస్తుంది. చిన్న పిల్లలకు ఏదైనా పుస్తకాలు కానీ, పెన్సిల్స్ కానీ దానం చేయండి. మీ యొక్క అదృష్టం డబల్ అవుతుందనే చెప్పాలి. మరి ముఖ్యంగా మిథున రాశి వారికి మార్చ్ 9, 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు. మీరు వినే ఆ యొక్క 6 శుభవార్తలు ముఖ్యంగా మీ యొక్క గత సందేహాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన అయోమయం ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. గుర్తుంచుకోండి, మిథున రాశి వారు వేగంగా మాట్లాడతారు. అవకాశాన్ని సరిగ్గా పట్టుకుంటే మరి ఎవరు కూడా ఆపలేని స్థితిలో ఉంటారు. ఈ 4 రోజులు మీ యొక్క అదృష్టానికి కొత్త దారి లాంటిది. మరి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారన్నాను. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి శుభ ఫలితం కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక స్ట్రైక్ లాగా, ఒక మంచి పొజిషన్‌లో నిలబెట్టే పరిస్థితిలాగా ఈ యొక్క 4 రోజులు ఉండబోతున్నాయి. ఈ యొక్క 4 రోజుల్ని మీరు ఖచ్చితంగా బలంగా పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. మరి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.